Oh, yeah. She's Mary. నా వైఫ్, నా బిజినెస్ పార్ట్నర్, నా కన్నీ. బిజినెస్ పార్ట్నర్స్ ఏం చేస్తుంటారు? ఐ మీన్ వాట్ యూ గైస్ డూ? బ్లూటూత్ టెక్నాలజీస్. ఓ యా, యూ వర్క్ దేర్? నో, అది నా కంపెనీ. వాట్? $multi-million కంపెనీ, వాల్ స్ట్రీట్లో కూడా లిస్ట్ అయి ఉంది. మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఐ మీన్ వాట్ యూ గైస్ డూయింగ్ హియర్? చిన్న వయసులోనే కంపెనీ స్టార్ట్ చేశాను. బిజినెస్లో ఫస్ట్ ఉండాలనుకున్నాను. అప్పుడే నేను మేరీకి చెప్పాను 40 yearsకి రిటైర్ అయ్యి ప్రపంచమంతా ఆమెకు చూపించి లైఫ్ ఎంజాయ్ చేద్దామని. మాకు 40 years వచ్చాయి. అప్పుడు ఇంకా ఎక్కువ క్లయింట్స్, డబ్బు సంపాదించడానికి ఎక్కువ సోర్స్ ఉండేది. అఫ్ కోర్స్, రైట్ కదా. మాకు 50 years వచ్చాయి. రిటైర్మెంట్ ఇంకో 5 years ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ నేను కూడా మీలాగే తొందరగా దేనికి సాటిస్ఫై అవ్వను. సో యూ అండ్ యువర్ వైఫ్ ఇలా రిటైర్ అయ్యి ప్రపంచం అంతా తిరుగుదామని ప్లాన్ చేశారనమాట. సో యూ గైజ్ ఆర్ ఆన్ ట్రిప్ టుగెదర్. మేరీ లాస్ట్ ఇయర్ చనిపోయింది. వాట్? అప్పటి వరకు నాకు టైం ఉంది ఆమెతో ఎక్కడికైనా వెళ్ళడానికి, కానీ పోస్ట్పోన్ చేశా. ఫన్నీ థింగ్ ఏంటంటే, ఏ పనుల కోసం మా పర్సనల్ లైఫ్ పోస్ట్పోన్ చేశానో ఆ ఏ ఒక్క పని ఇప్పుడు నాకు గుర్తులేదు, ఒక్క మేరీ తప్ప. నిన్న సాయంత్రం నుంచి కనిపించలేదు. నీ ఫ్రెండ్. యు నో వన్ థింగ్, నీ గురించి ఎదురు చూసేవాళ్ళు దొరకడమే నిజమైన సక్సెస్. Don't be in panic. People are searching. Don't worry. Just go. ఇటా Lost. Oh, this is the way. ఓకే ఓకే. తిక్కలోడా ఎటు వెళ్ళాలి? ఇగో మ్యాప్ చూడు. Nice map. ఇక్కడి నుంచి ఎటు వెళ్ళాలి? There is one tree. Take right. There, that tree gone. ఒంటరి అంటాడేంటి? Oh, ha! I got an idea. There is my village. There is a Baba who know the path. Come along with me. Okay. Come on. This is last village before Dudkashi. My mama is great. She's the best cook in the whole village. అమ్మయ్య, ఈ రోజైనా ఏదైనా స్పెషల్ తిందాం. రోజు మోమోలు తిని తిని పిచ్చెక్కుతుంది. Eat it. Very nice. Best momo in the whole world. Om Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya. Om Namah సారెవరు చెట్లో కూర్చున్నాడు? Shivaya. Om Namah Shivaya. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఎటు వెళ్ళాలి ఇక్కడి నుంచి? Baba will tell. అడుగు. Baba doesn't talk. మరి మూగ బాబా డైరెక్షన్ ఎలా చెప్తాడు? బాబా, మేము చాలా దూరం నుంచి వచ్చాం. మా ఫ్రెండ్ రిషి ఆఖరి కోరిక దూద్ కాశీ వెళ్ళాలని. మీరే దారి చూపించాలి ప్లీజ్. Om Namah Shivaya. Prasad. Take. ఏంటిది ఫటాఫట్లో ఉంది? Bole Baba ka prasad. Oh. Eat it. It will give all the answers. 1, 2, 3. Jai Bholenath. Jai Bhole Baba.
ఇది ప్రసాదం కాదు. Kuntali, I love my mother. I will never leave her again. సుబ్బు ఓకేనా? యాక్చువల్లీ సూపర్ ఓకే. ఆమె కంపెనీ డీల్ పూర్తి చేయాలని రాకుండా తప్పించుకోవడానికి తెగ ట్రై చేశాను. యాక్చువల్లీ నీకు ఒకటి చెప్పాలి. థ్యాంక్ యూ నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు. యాక్చువల్లీ థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, రిషికి. థ్యాంక్ యూ. నువ్వు చనిపోయామంట. నేను పడినా దూకేవాడు కాదు. ఇప్పుడు చూడు, బాటిల్ కోసం దూకాడు. చిన్నప్పుడు చాలా ప్రాక్టికల్ వీడు. ఇప్పుడేమైందో వీడికి? నా యాక్సిడెంట్ అప్పుడు బ్లడ్ కార్ కంటకుండా టవల్ కూడా వేశాడు. చాలా సుబ్బు, నీకు బాయ్ చెప్పలే కదా? పాప నా తప్పే ఉందిరా. మనం ఏం చేశానా? అవును, ఏం చేయలేదు. ఏమన్నా చెయ్యి అంటున్నా. అర్థం కాలేదు. హలో, నాకు అర్థమైంది. नमस्ते, हाथ कैसे? कल रात आप रिवर साइड में मिला. आप बहुत बहुत लकी है. ये मेरा गार्डन का कैबेज है. ఏం చేయాలి? किचन पे रखो, मैं आके सूप बनाऊंगा.
You go outside. హౌసీ ఏదో ఏమైంది? అవును, ఏం చేయలేదు. ఏమన్నా చెయ్యి అంటున్నా. Mama, here is medicine. Pio, your fever will go. Welcome. ఈ డబ్బులు ఉంచండి, మీకు అవసరం ఉంటుంది. ఇక్కడి నుంచి మేమే వెళ్తాం. No, no. I am not deserving for this money. I am sorry. I failed to take you to Kashi. మీరు అమ్మతో ఉండటం అవసరం. మేము ఎలాగోలా మేనేజ్ చేస్తాం. ఇంత దూరం తీసుకొచ్చారు కదా, థ్యాంక్ యూ. Up there very bad weather. You don't know. మాకు రాసి పెట్టుంటే మేము వెళ్తాం. పర్లేదు, మీరు ఈ డబ్బులు ఉంచండి. You are good funny fellow. Shake now. Oh, funny fellow. All the best. Oh, come Anandi. Remba. Remember those directions which I have shown you. Okay? Okay. Amma, bless them. They are going in very dangerous area. Huh? తిరిగి వెళ్ళిపోదాం, పద. నీకు ఇంకా అర్థం కావట్లేదా సుబ్బు? నా రాతే ఇంత. నాకు దగ్గరైన వాళ్ళందరికీ ఏదో ఒకటి అవుతుంది. నేనే బ్యాడ్ లక్, జింక్స్. నీకు ఏదైనా అయితే నేను తట్టుకోలేను సుబ్బు. ఛాన్స్ తీసుకోలేను. పద పద, తిరిగి వెళ్ళిపోదాం, పద. రిషి ఇంకా దూత్కాషి చేరలే కదా, ఇప్పుడు వెళ్ళిపోతే ఎలా? ఇది రిషి గడ్వాల్ చేయడం రెండోసారి.